హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. సో ఎంతగానో ఎదురు చూస్తున్న అంగన్వాడీ పోస్టులు అయితే రిలీజ్ చేశారనమాట. సో ఈ అంగన్వాడీ పోస్టులైనా, సచివాలయం పోస్టులు, ఈ ఆశా వర్కర్ల పోస్టులు ఏవైనా సరే మనకి జిల్లాల వైజ్ అయితే ఓపెన్ చేస్తారన్న విషయం తెలిసిందే. సో ఇప్పుడు కూడా మనకి ఈ అంగన్వాడీ పోస్టులు అన్నది జిల్లాల వైజ్ అయితే ఓపెన్ చేశారండి. సో 1-2 జిల్లాల్లో కదండి, మొత్తం 4 జిల్లాల్లో అయితే ఈ అంగన్వాడీ పోస్టులను అయితే రిలీజ్ చేశారనమాట. సో మొత్తం ఖాళీలు 1134 ఖాళీలు అయితే ఉన్నాయండి. సో అంగన్వాడీ టీచర్ పోస్టులు, అలాగే హెల్పర్ పోస్టులు, సో మొత్తం కూడా 1134 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో ఎక్కడ ఓపెన్ చేశారు, ఏ జిల్లాల్లో ఓపెన్ చేశారు, ఎవరు దీనికి అప్లై చేసుకోవచ్చు, దీనికి సో బేస్ ఏంటి, శాలరీ ఎంత, ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. అలాగే దీనికి జస్ట్ 10th పాస్ అయితే చాలన్నమాట. 10th పాస్ అయిన మహిళలందరికీ కూడా ఈ అంగన్వాడీ టీచర్ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మొత్తం కూడా స్క్రీన్ మీద వేస్తాను, చూసేద్దాం పదండి. సో ముందుగా అయితే మనకి 4 జిల్లాల్లో ఓపెన్ చేశారన్నాను కదండి. 1134 అంగన్వాడీ టీచర్లు, అలాగే హెల్పర్ పోస్టులు అనమాట. హెల్పర్ అంటే తెలిసిందే కదండి, ఆయా పోస్టులు అనమాట. సో దీనికి అర్హత వచ్చేసరికి 10వ తరగతి అండి. సో 10వ తరగతి మీదే మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది జిల్లాల వారీగా ఖాళీలు అయితే, అర్హతలు, జీతం, దరఖాస్తు మొత్తం ఇవన్నీ అయితే చూపిస్తాను. ఈ అంగన్వాడీ ఉద్యోగుల కోసం అయితే ఎదురు చూస్తున్నారండి. సో అలాగే ఈ అంగన్వాడీ పోస్టులు ఏ జిల్లాల్లో వచ్చిందో చూడండి. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో మొత్తం కూడా 1134 ఖాళీలు అయితే అందుబాటులో ఉన్నాయంట. సో ఈ ఖాళీల్లో అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ అంటే ఆయాలండి, సో ఉన్నాయన్నమాట. 10వ తరగతి పాస్ అయిన మహిళలందరూ కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు అంట. చూడండి, అంగన్వాడీ ఉద్యోగాల ప్రాముఖ్యత, అసలు అంగన్వాడీ టీచర్స్ అంటే ఏమేం చేస్తారు. సో ఇవి అంగన్వాడీ టీచర్స్ అంటే మనకి డీటెయిల్స్, అటెండెన్స్ వేసుకోవడం, అలాగే వచ్చిన పిల్లలకి ప్రాథమిక విద్య చెప్పడం, ఆరోగ్య సేవలు అందించడం కీలక పాత్ర పోషిస్తాయి. సో తెలుసు కదండి. సో అంగన్వాడీ టీచర్స్ అంటే మనకి చిన్నపిల్లలకి అటెండెన్స్ వేయడం, అలాగే గుడ్లు ఇవన్నీ చూసుకోవడం, అలాగే హెల్పర్స్ అంటే వచ్చిన పిల్లలకి వండి పెట్టడం, ఇవన్నీ ఉంటుంది కదా హెల్పర్స్కి. సో అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్లు ఉద్యోగాల సమాజ సేవతో పాటు సిద్ధమైన ప్రభుత్వం ఉద్యోగం కావడం వల్ల అనేక మంది మహిళలు ఆసక్తి చూపిస్తారు. సో ఈ అంగన్వాడీ పోస్టులకి చాలామంది సో ఎదురు చూస్తూ ఉంటారు కదండి. సో ఇది జిల్లాల వారీగా ఖాళీలు వివరాలు చూడండి ఇప్పుడు. సో ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 1134 ఉద్యోగాలు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. సో ఎక్కడెక్కడ కరీంనగర్ జిల్లా, జగిత్యాల జిల్లా, పెద్దపల్లి జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లా. సో ఏ జిల్లాలో ఏ పోస్టులు ఉన్నాయో చూడండి. సో కరీంనగర్ జిల్లాలో టీచర్ పోస్టులు అయితే 69 అంట. సో హెల్పర్ పోస్టులు వచ్చేసరికి 202 పోస్టులు అండి. సో జగిత్యాల జిల్లాలో టీచర్ల పోస్ట్ 63, హెల్పర్లు వచ్చేసరికి ఇక్కడ జిల్లాలో చూసుకోండి హెల్పర్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి అనమాట. సో టీచర్స్ పోస్టులు 69, ఇక్కడేమో 63, హెల్పర్ పోస్టులు వచ్చేసరికి 317 అనమాట. సో నెక్స్ట్ పెద్దపల్లి జిల్లాలో టీచర్ల పోస్టులు 60 అండి, హెల్పర్ పోస్టులు 206. సో రాజన్న సిరిసిల్ల జిల్లాలో టీచర్ల పోస్ట్ 43, హెల్పర్ పోస్ట్ వచ్చేసరికి 174 అనమాట. సో ఇక్కడ ప్రతి జిల్లాలో మనం చూసుకుంటే హెల్పర్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి, టీచర్స్ పోస్ట్ కొంచెం తక్కువ ఉన్నాయి అనమాట. ఇక్కడ మొత్తం టీచర్ పోస్టులు అయితే 235 ఖాళీగా ఉన్నాయండి. సో హెల్పర్ పోస్టులు వచ్చేసరికి 899. నెక్స్ట్ ఎలిజిబిలిటీ. సో దీనికి అర్హత ఎవరెవరు అన్న చూడండి. సో కనీసం 10వ తరగతి అయినా పాస్ అయి ఉండాలన్నమాట. సో SSC పాస్ అయ్యైనా ఉండాలి. సో లింగం మహిళలకు మాత్రమే. సో ఇది అంగన్వాడీ అంటేనే అంగన్వాడీ టీచర్స్ మహిళలకు మాత్రమే. సో వయసు వచ్చేసరికి 21 నుంచి 35 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చండి. నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ చూడండి. అంగన్వాడీ టీచర్కి వచ్చేసరికి 12,000 నుంచి 14,500 వరకు అయితే అంగన్వాడీ టీచర్స్కి శాలరీ అనమాట. సో నెక్స్ట్ అంగన్వాడీ హెల్పర్స్కి చూడండి, ఆయాలకైతే 7,000 నుంచి 8,500 వరకు అయితే మనకి శాలరీ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇది జిల్లాల వారీగా స్వల్ప మార్పులు అయితే ఉండవచ్చు అనమాట. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ అండి. సో అసలు ఎలా సెలెక్ట్ చేస్తారు, అప్లై చేసుకున్న వాళ్ళందరికీ రాదు కదా, ఇక్కడ పోస్టులు అన్నీ లేవు కదండి. సో ఎలా సెలెక్ట్ చేస్తారో చూడండి. సో SSCలో పొందిన మార్కుల ఆధారంగా ఈ ఎంపిక చేస్తారనమాట. సో మనకి SSCలో వచ్చిన మార్క్స్ని బట్టి మనల్ని సెలెక్ట్ చేస్తారనమాట. అలాగే వయసు, రిజర్వేషన్ ఆధారంగా తుది సిద్ధమవుతుంది అనమాట. సో ఏజ్ అలాగే మార్క్స్ బట్టి సెలెక్షన్ చేస్తారండి. సో ఎటువంటి రాత పరీక్షలు లేవన్నమాట. అలాగే ఇంటర్వ్యూలు కూడా ఏముండో, జస్ట్ SSC మార్క్స్ని బట్టి మన ఏజ్ని బట్టి దీనికైతే సెలెక్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ హౌ టు అప్లై, ఎలా అప్లై చేసుకోవాలి.
సో నెక్స్ట్ హౌ టు అప్లై, ఎలా అప్లై చేసుకోవాలి. సో ఈ అంగన్వాడీ టీచర్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి మనకి 2 రకాలుగా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఒకటి జిల్లా కలెక్టర్ కార్యాలయం ద్వారా నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారనమాట. సో అక్కడ నుంచి మనకు దరఖాస్తు స్వీకరిస్తారనమాట దరఖాస్తులు. అలాగే అధికారిక వెబ్సైట్, సో వెబ్సైట్ ద్వారా మనం ఆన్లైన్లో అప్లికేషన్ అందుబాటులోకి వస్తుంది. సో అంగన్వాడీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి సూచనలు. సో అంగన్వాడీ ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి. సో దరఖాస్తు చేసుకునే ముందే జిల్లా నోటిఫికేషన్ తప్పనిసరిగా చదవాలన్నమాట. సో నోటిఫికేషన్ మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా చదవాలి. సో నెక్స్ట్ ఏమేమి కావాలి, ఎస్ఎస్సి సర్టిఫికేట్, ఆధార్, కుల సర్టిఫికేట్స్, ఇవన్నీ ప్రూఫ్స్ అయితే సిద్ధంగా ఉంచుకోవాలి, రెడీగా ఉంచుకోవాలండి. సో వయసు ఆధారంగా కేటగిరీ రిజర్వేషన్ పొందే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఒకేసారి ఒకే జిల్లాకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నమాట. సో అంగన్వాడీ ఉద్యోగాల వల్ల ఉపయోగాలు చూసుకోండి. అంగన్వాడీ వల్ల సో ఆ జాబ్స్ వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటో చూడండి. స్థానిక ప్రాంతంలోనే ఉద్యోగం, సో మనం ఉన్న చోటే ఈ ఉద్యోగం అయితే ఇప్పిస్తారనమాట. నెక్స్ట్ కుటుంబానికి దగ్గరగా ఉండి మనం ఈ జాబ్ అయితే చేసుకోవచ్చు. తక్కువ అర్హతతో సులభంగా ఎంచుకోవచ్చు అనమాట. సో మనకి జస్ట్ 10th పాస్ అయిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు తక్కువ స్టడీతో. సో దీనికి మనం అప్లై చేసుకోవడానికి ఉంటుంది. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చింది, గవర్నమెంట్ది కాబట్టి అలాగే శాలరీ కూడా మనకి అనుకూలంగా ఉంటుందండి. అలాగే మనకి ఇది సమాజానికి సేవ చేసే గౌరవం కూడా వస్తుంది అనమాట. సో లాస్ట్కి ఇంకొచ్చేసరికి మనకి 1134 అంగన్వాడీ టీచర్స్ అలాగే హెల్పర్స్ మొత్తం ఖాళీలు అనమాట. సో తెలంగాణలో నిరుద్యోగ మహిళలకు గొప్ప అవకాశం అయితే అనుకోవచ్చు అనమాట ఇది. సో జస్ట్ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరికీ కూడా ఇది దరఖాస్తు చేసుకోవచ్చు. సో ప్రస్తుతం ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ విడుదల కోసం ఎదురు చూడాలి. సో ఇప్పుడైతే ఈ నోటిఫికేషన్ ఇలా వచ్చిందండి. సో డేట్స్, లాస్ట్ డేట్ ఎప్పుడు, స్టార్టింగ్ ఎప్పుడు, సో ఈ 4 జిల్లాల్లో అయితే మనకి తెలుస్తుంది అనమాట. సో మనకి స్టార్టింగ్ డేట్ త్వరలో అయితే మనకి డేట్ అయితే చెప్తారంటండి. సో ఇప్పుడైతే ఈ అప్డేట్ అయితే వచ్చిందండి. సో లాస్ట్ డేట్ ఎప్పుడు, స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. జస్ట్ ఇప్పుడు మనకి నోటిఫికేషన్ వచ్చింది, త్వరలోనే మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నది కూడా తెలిసిపోతుందంటండి. సో చూసారు కదండి, ఈ 4 జిల్లాల్లో త్వరలోనే మనకి అప్డేట్ అయితే ఇస్తారనమాట. సో త్వరలోనే నోటిఫికేషన్ వచ్చేస్తుందండి. సో రెడీగా ఉండండి ఈ 4 జిల్లాల వారు కూడా. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. సో వీడియో నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, అలాగే హై పాయింట్స్ ఇవ్వండి. సో మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొంతమందికి యూజ్ అవుతుంది, వీడియో వెళ్ళి హెల్ప్ అవుతుంది అనమాట. సో రెడీగా ఉండండి.